చిన్న గ్రామం. బహుశా నువ్వు చూడని గ్రామం. ఎప్పుడు నవ్వులతో, ఆటలతో, అలజడితో నిండిపోయే ఓ ఊరు. ఆ ఊరిలో నలుగురు స్నేహితులు. అవి వాళ్ళ చిన్న వయసు ఆటలు, అల్లరి, నవ్వులు, దోస్తు కబుర్లు. రోజులాగా ఆ రోజు కూడా వాళ్ళు ఆటలతో మునిగి మరిచిపోయారు. కానీ ఆ క్షణంలో ఓ పొలంలో నుంచి చీరలు చించుకునేలో ఓ పెద్ద అరుపు. ఆట ఆగిపోయింది. అందరూ ఆ అరుపు వచ్చిన వైపు చూశారు. పొలంకి కాస్త దూరంగా ఉన్న బావి వైపు అందరం పరిగెత్తడం మొదలుపెట్టాము. బావి దగ్గరకు చేరుకోగానే అందరం ఒక్కసారి బావిలోకి తొంగి చూశాం. ఒక అమ్మాయి నీటిలో మునిగిపోతూ ప్రాణభయంతో కాపాడండి, రక్షించండి అని అరుస్తోంది. వెంటనే మా స్నేహితుల్లో ఒకడు ఊళ్ళోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు పిలుచుకుంటూ వచ్చాడు. చివరికి ఆ అమ్మాయిని బయటకు తీశారు. ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చాక వాళ్ళ అమ్మ వచ్చింది. కానీ ఆ అమ్మాయి మాటలు కొంచెం విచిత్రంగా ఉన్నాయి. ఎందుకు అటువైపు వెళ్ళావు, నేను చెప్పా కదా ఆ బావి దగ్గరికి వెళ్ళొద్దని అంటుంది వాళ్ళ అమ్మ. అక్కడికి వెళ్ళావంటే ఏం జరుగుతుందో నీకు తెలియదు, ఆ బావి గురించి ఎవరు మాట్లాడరు అంటూ తన తలను బలంగా నిమురుతుంది వాళ్ళ అమ్మ. ఆ రోజు ముగిసిపోయింది. మా స్నేహితులందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నా మనసులో మాత్రం ఆ బావి గురించి సందేహాలు మిగిలిపోయాయి. మంచంపై పడుకొని ఉన్న నాకు నిద్ర పట్టలేదు. ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు అలా అక్కడ పడిపోయింది అనే ప్రశ్నలు నా మనసులో తలెత్తుతున్నాయి. ఆ ఆలోచనలతోనే నేను పడుకుండిపోయాను. మరుసటి రోజు మా అమ్మ నన్ను పిలిచి అడిగింది, ఏం జరిగిందిరా, అప్పటి నుంచి నువ్వు వింతగా ప్రవర్తిస్తున్నావు అని. నేను కాస్త నిదానంగా అడిగా, అమ్మ ఆ బావి గురించి ఎందుకు అందరూ అంత వింతగా మాట్లాడుకుంటున్నారు అని. ఒక్కసారిగా మా అమ్మ స్వరం మారింది. ఎన్నిసార్లు చెప్పాలిరా ఆ బావి గురించి మాట్లాడవద్దని, ఇంకోసారి అడిగితే నా కోపం వస్తుందంటూ నా మాట కొట్టిపడేసింది. అప్పటి నుంచి ఆ బావి, ఆ అమ్మాయి, ఆ అరుపు వీటి అనుకున్న నిజం ఏమిటి? నిజంగా అది ఓ ప్రమాదమా, లేక ఏదైనా అదృశ్య శక్తా? ఇంకా తెలియాలి.